శ్రీల ప్రభుపాద की जय శ్రీ గౌనితాయ की जय శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 21వ శ్లోకం మాయా మనసృజతి కర్మమయం బలీయః కాలేన చోదిత గుణానుమతేన పుంసః చందోమయం యదయార్పిత షోడసారం సంసార చక్రమజ కో అతితరేత్వదన్యః దేవా పరమనిత్యుడా ప్రధానాంశ విస్తారం చే నీవు కాలచోదితమగు మాయ ద్వారా జీవుల సూక్ష్మ శరీరము సృజించితివి అంటే కాలచోదితం అంటే కాలం చేత హరించబడేది అంటే కాలం చేత హరించబడేటువంటి కాలం అటుది ఈ కాలాన్ని ఎవరు భగవానుడి యొక్క ప్రధాన విస్తారం చే సృష్టించబడింది సృష్టి చేయబడింది. ఇది ఎలా సృష్టి చేయబడిందట? మాయ ద్వారా జీవుల సూక్ష్మ శరీరము సృజించితివి. మాయ ద్వారా జీవుల యొక్క సూక్ష్మ శరీరము, ఇది స్థూల శరీరం. ఈ శరీరం మనం బయటకు కనబడేటువంటి శరీరం ఏదైతే ఉందో అది స్థూలం, అంటే కనబడుతుంది కాబట్టి, పెద్దగా ఉంది కాబట్టి. కనబడకుండా ఉండేటువంటిది సూక్ష్మ శరీరం. అది మనస్సు, బుద్ధి, అహంకారాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి దాన్ని సృష్టించాడు. ఆ విధంగా మనస్సు కర్మకాండ వలనను 16 తత్వముల వలన తీరడి అనంతము కోరికలతో జీవుని బంధించుతున్నది. ఈ జీవుణ్ణి పదే పదే ఈ శరీరంలో, అంటే ఈ శరీరం అంటే శరీరాలలో బంధించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే కోరికలు. ఈ కోరికలు దేని వలన మనకు తయారవుతుంది? కర్మకాండ వలన. కర్మకాండ అంటే మనం పూజలు చేస్తూ ఉంటాం, లేకపోతే మంచి దానాలు చేస్తూ ఉంటాం. ఏది మంచిది, దేని వలన అయితే లాభం కలుగుతుంది అనుకుంటామో ఆ పనులన్నీ చేస్తాం. దాన్ని అన్ని కర్మకాండలు అంటారు అన్నమాట. అది ఈ జన్మలో కావచ్చు, మరుసటి జన్మలో కావచ్చు. ఇటువంటి కర్మకాండ వలన మనం ఈ శరీరంలో బంధించబడుతున్నాం. తర్వాత 16 తత్వాలు చెప్తున్నారు అన్నమాట. ఈ 16 పంచభూతాలు. ఈ శరీరం దేంతో తయారైంది? పంచభూతాలు. దేంతో అనుభవిస్తున్నాం? ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం. దేని వలన అనుభవిస్తున్నాం? మనస్సు వలన అనుభవిస్తున్నాం అన్నమాట. ఇలా ఈ 16 తత్వాలు ఏం చేస్తున్నాయంటే ఈ కోరికలను తీర్చుకోవడం అనేటువంటి ప్రధానమైన అంశంలో తలమునకలు అయిపోయి ఉంటాయన్నమాట. మనం ఉదయం నుండి రాత్రి దాకా ఎందుకు పని చేస్తున్నాం? కోరికలు తీర్చుకోవడం కోసం. ఏవో మనం రేపటికి, వచ్చే సంవత్సరానికి, ఇంకా మరుసటి జన్మకు కూడా మనం కోరికలు తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మనల్ని బంధిస్తున్నాయి. నీ పాదపద్మములు ఆశ్రయం పనిదే, ఎవడు ఆ బంధం నుండి బయటపడలేడు. కాబట్టి ఇక్కడ ఇటువంటి బంధాల నుండి ఎలా బయటపడతామంటే భగవత్ పాదపద్మాలను ఆశ్రయించింది. అందుకని భగవత్ పాదపద్మాలను ఒక నావగా చెప్తారనమాట. ఈ సంసారంలో నావ అంటే ఏమిటంటే మునిగిపోతున్నటువంటి వ్యక్తిని రక్షించేది ఏమిటి? ఒక పడవ. సో ఆ పడవ ఏమిటి అంటే భగవానుడి యొక్క పాదపద్మాలట. అంటే పాదపద్మాలకి, ఆయన యొక్క స్థిరానికి, ఆయన యొక్క నామానికి, ఆయన యొక్క కళకి దేనికి భేదం లేదు. అదే ఆధ్యాత్మిక తలం అనమాట. కాబట్టి ఆ లక్షణాలు ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నారు. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్జయాంతి మధ్యాజినోపిమాం. ఇక్కడ మనం రకరకాల శరీరాలు తీసుకోవడానికి, ఇక్కడ శరీరంలో బంధించబడుతున్నాం కదా, అలా బంధించబడడానికి కారణం చెప్తున్నారు అన్నమాట. దేవతను పూజిస్తూ ఉంటాం. దేవతలను పూజించేవారు దేవతాలోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం బతికి మళ్ళీ కిందకి పడిపోతూ ఉంటారు. పితృదేవతలను ఆరాధన చేసేవారు పితృదేవతా లోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం నుంచి మళ్ళీ పతనం చెందుతూ ఉంటారు. ఇక్కడ కానీ భూత ప్రేతాలను పూజించేవారు ఆయా లోకాలకు వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు. కానీ నన్ను పూజించేవారు నాతోనే ఉంటారు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించడం వల్ల శాశ్వత స్థితిని కలిగి ఉంటాం. మనం ఇంతపూర్వం అనేకమైన యయాతి మహారాజు యొక్క కథ మనం విన్నాం కదా. యయాతి స్వర్గానికి వెళ్ళి చాలా కాలం ఉంటాడు. అక్కడ పుణ్యరాశి ఉన్నంతకాలం మనం ఉంటామట. పుణ్యరాశి అంతరించిపోతే మనం పతనం చెందుతాం. కానీ అక్కడ పుణ్యరాశి ఎలా అంతరించిపోతూ ఉంటుంది? ఒకటి అనుభవం, రెండోది మనం గొప్పగా చెప్పుకోవడం. అంతేకాదు మనం ఇక్కడ కలియుగంలో మరీ ఆశ్చర్యం ఏంటంటే మనం చేసే ప్రతి పని కూడా 10 మందికి తెలియాలి. 10 మంది మనల్ని గొప్పగా అనుకోవాలి. యయాతి మహారాజును ఇంద్రుడును సమానంగా పాచికలు ఆడుతున్నారన్నమాట. ఆడుతున్నప్పుడు యయాతి మహారాజు ఎప్పటి నుండో చాలామంది ఇంద్రులు మారిపోయారు కానీ ఆయన మాత్రం మారటం లేదు. కాబట్టి యయాతి మహారాజు. సో ఆయన ఏమంటాడంటే
రాజు అడుగుతాడనమాట, ఇంద్రుడు అడుగుతాడు, రాజా మీ కాలంలో ఎవరు బాగా దానాలు చేసేవారు, ఎవరు బాగా యజ్ఞాలు చేసేవారు, ఎవరు బ్రాహ్మణుల్ని బాగా ఆదరించేవారు, ఇటువంటి ప్రశ్నలు అడుగుతారన్నమాట. నేను తప్ప ఇంకెవరున్నారు ఆ సమయంలో? అయిపోయింది, పుణ్యం అంతా అయిపోయింది అబ్బాయి, ఇంక నువ్వు కిందకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించేస్తాడనమాట. అంటే జస్ట్ నేను గొప్పవాడిని అని చెప్పుకుంటే అయిపోతుంది, మన పుణ్యరాశి అంతా కూడా కిందకి. అంటే మనం ఏదో చిన్న పని చేసి ఎన్నిసార్లు చెప్పుకుంటాం, 1-10 సార్లు. సో వెంటనే ఆయన కిందకి వెళ్ళిపోతాం. అంటే మనం ఏ లోకాలకి వెళ్ళినా మన పుణ్యరాశి దగ్ధమైపోతే, అంటే ఖర్చు అయిపోతే వెంటనే కిందకు వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇంకో శ్లోకం చెప్తున్నారు, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే భక్తిలతా బీజ. చైతన్య చరితామృతంలో చెప్తున్నారన్నమాట. ఎవరు ఈ సృష్టిలో చాలా అదృష్టవంతుడు అంటే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్. ఈ బ్రహ్మాండంలో భ్రమిస్తూ ఉంటాడు, అటు ఇటు అటు, కుక్కగా పిల్లిగా దేవతగా అనేక జన్మలు తీసుకుంటున్నటువంటి వాడు ఏదో ఒకనాడు గురు కృష్ణ కృప, గురువు వలన శ్రీకృష్ణ భగవానుడి యందు కృప వలన అతనికి భక్తి లతా బీజం హృదయంలో అంకురిస్తుందట. మనకి విత్తనం వేసిన తర్వాత పెంచుకోవాల్సిన బాధ్యత మనదే. విత్తనం ఎవరు వేస్తారు? గురువు మరియు కృష్ణుడి యొక్క కృప వలన విత్తనం మన హృదయంలో నాటబడుతుంది. కానీ అక్కడి నుండి మనం నీళ్లు పోయడం, దాన్ని సంరక్షణ చేయడం, దాన్ని ఎదిగేటువంటి బాధ్యతలు తీసుకోవడం అంతా మనం చేసుకోవాలి. అదృష్టవంతుడిగా మాత్రమే భక్తిలతా బీజం ఏర్పాటు అవుతుందన్నమాట. ఇది కృష్ణుడి యొక్క కృప మరియు గురువు యొక్క కృప వలన జరుగుతుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.